జయ హో పత్రిజీ. ధ్యానంలో గురు మహారాజ్ శ్రీ 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 సదానంద యోగి చెప్పారు, నీవు రోజుకు 5 గంటలు ధ్యానం చేయి, రోజుకు 1 పేజీ చరిత్ర ఇస్తాను అని చెప్పారు. 5 గంటలు ధ్యానం చేస్తే 1 పేజీ ఇస్తారట. పితామహ పత్రిజీ శ్రీ సదానంద యోగి ఆశ్రమం నందవరంకు అక్టోబర్ 11, 2020న వచ్చినప్పుడు గురువుగారు నేను ఒక సంకల్పం చేసుకున్నాను, మీకు తెలుసు, మీ ద్వారా వచ్చిందే, నన్ను ఆశీర్వదించండి, అనుమతించండి అని అడిగాను. ఆయన మెల్లగా నవ్వి ఓకే అన్నారు. పత్రిజీ గారు శాంక్షన్ చేసేసారు, ఓకే అన్నారు. మరి మహిళా ధ్యాన మహాచక్రం 2020 కడతాల్లో పితామహ పత్రిజీ ఆదేశానుసారం మరి వారి ఆశీర్వాదంతో రోజుకు 5 గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను. కడతాలకు వెళ్ళి అక్కడ చేస్తున్నారంట ఆ పిరమిడ్లో. త్వరగా ఈ గొప్ప పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాము అనుకున్నాము. ఇదొకసారి చూడండి. వెనకాల సదానంద యోగి గారు, ముందర వేడ ఊదుతూ పత్రిజీ గారు. ఇంకొకరు, నా పేరు పూర్ణిమ, రాజేష్, విజయవాడ. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య దర్శనం నాకు ధ్యాన పరిచయమైన 41వ రోజు 21 మార్చి 2020లో విజయవాడ దగ్గరలోని నిడమానూరు గ్రామంలో శ్రీనివాస పిరమిడ్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు దర్శన భాగ్యం కలిగింది. ఈ 40 రోజుల ధ్యానంలో ప్రతిరోజు గురువు గారు దర్శనం ఇచ్చేవారు, మాట్లాడేవారు. నాకు ధ్యాన పరిచయం చేసిన విజయవాడ పిరమిడ్ మాస్టర్స్ గాంధీ గారి దంపతులతో ధ్యాన అనుభవాలు చెప్పేదానిని. పత్రిజీని భౌతికంగా దర్శించిన తర్వాత చాలా సంతోషంగా అనిపించి ఇంకా ఎక్కువ ధ్యానం చేయడం మొదలుపెట్టాను. కొన్ని రోజులకు ధ్యానంలో శ్రీమతి స్వర్ణమాల అమ్మ, అంటే గురుపత్ని అన్నమాట, అంటే మనకు గురుపత్ని, పత్రిజీ గారి వైఫ్, అమ్మవారు, గురుమాత స్వర్ణమాల అమ్మవారు దర్శనం లభించింది. వీరు ధ్యానంలో ఎందుకు దర్శనాలు ఇస్తున్నారు అనుకున్నాను అన్న సందేహం కూడా వచ్చింది. వారి గురువు గారు ఎవరు, వారినే అడిగి తెలుసుకుందామని అనుకున్నాను. మరుసటి రోజు ధ్యానంలో పత్రిజీ గురువు గారైన గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి మహాయోగి దర్శనమిచ్చి నా దగ్గరకు రా అని సందేశం ఇచ్చారు. అప్పటి వరకు నేను సదానంద మహాయోగి గారిని చూడలేదు. మొదటిసారి ధ్యానంలో చూసి గూగుల్లో పత్రిజీ ఎవరు అని వెతుక్కున్నాను.